కళ్యాణ్ ఎక్కడున్నావు? మా సైడ్ ఎక్కడ ఉన్నాను. వస్తావా? అర్జెంట్ రాట్లయితే. హాయ్రా. హాయ్రా. ఏం ఏం లేదురా, మనకు 2 months తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇక చదువుకోవడానికి ఒక రూమ్లో ఉన్నాం. మనకు మేలో కదా ఎగ్జాము? మేలో కాదురా, మార్చిలో. మీరు ఎప్పుడు మేలో ఎగ్జామ్ రాలా? 2 marks ఎగ్జామ్ రాలా? వాళ్ళకి తెలియలే. వాళ్ళు ప్రతిసారి మేలో రాసి మార్చి అనేది వాడు మర్చిపోయినాడు. ఓ అలాగా. అలా అయితే మనకి చదువుకోవడానికి రూమ్ కావాలి. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రూమ్ ఉంటే చూసి ఫోన్ చేసి చెప్పండి. సరేరా, వెళ్దాం. కళ్యాణ్ గారికి ఫోన్ చేయాలి. కళ్యాణ్ హలో. హలో కళ్యాణ్. హాయ్రా. మనకి రూమ్ దొరికిందిరా. ఎక్కడరా? మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ ఒక చోట రూమ్ ఉందంట. సరే. బాడీకి ఇస్తానని చెప్పినాడు. తీసుకుని ఇప్పించుకున్నాను. రూమ్ క్లీన్ చేసుకుని పోదామా? సరేరా, బాయ్. రే, ఎంఎస్ నగర్ దగ్గర రా. అలాగే వచ్చేటప్పుడు ఆ లింగానికి పట్టుకురా. సరే. ఇద్దరు రూము. ఓనర్తో అంతా మాట్లాడినాను. అతన్ని రానని చెప్పినాడు. కీస్ కొట్టేసినాడు. ఇప్పటికి మనం క్లీన్ చేసుకుని తర్వాత వద్దాం. సరే సరే. కొత్త రూమా? ఏం లేదా థ్యాంక్స్ రా బాబు. కొత్త రూమ్స్. ఈ రూమ్ ప్రాబ్లం ఏం లేదు కదా? ఈ రూమ్ చూస్తేనే భయంకరంగా ఉందిరా. ఏమిరా? కొంచెం పాతిల్లో ముందుగానే క్లీన్ చేసుకోవాలా. తెలుస్తూనే ఉందిరా బాబు. అక్కడ వేసి ఫస్ట్ చెప్పులు ఉంటుంది. పొరకలు ఎక్కడ ఉన్నారా? బుక్స్ ఏంద్రా? ఆయన అప్పుడే వచ్చి నేను పెట్టిపోయినాను. మనం చదువుకొని కావాలి కదా. ముందు చెప్పొచ్చు కదా. తర్వాత తీసుకెళ్తాను. ఇల్లు క్లీన్ చేయి. అలా పరకలు తీసుకోండి. కొంచెం ఎంత జాగ్రత్తగా ఉంటారు పాతలు కాబట్టి.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుకో సొల్లుపే ఉన్నది అందరం ఒకటైతే కలిపితే ఎదురే ఉన్నది మావా బెదురే ఉన్నది ఇప్పటికే రూమ్ క్లీన్ చేస్తున్నాం కదా రాత్రి వచ్చి మళ్ళీ ఇక్కడ పండుతాం. వద్దురా బాబు ఇది చాలా భయంకరంగా ఉంటుంది. బాబా డోర్ సౌండ్ చాలా భయంకరంగా ఉంది. తాళం తీరా తీసుకెళ్ళి బయటపడేరా అందుకని నేను చెప్తాను. ఏంట్రా దారా ఏముందిరా దీంట్లో? మందు పెట్టి పెద్ద బ్యాచులర్ పగిలిపోయిందిరా. ఏంట్రా ఇలా వస్తుంది? నామకం ఎందుకు చేసుకుంటారా? పిట్ట పరిచయం వెళ్ళారా?
ఎక్కడికి వెళ్ళారా? తెలిసిపోయిందా? అయితే వదిలే. ఎక్కడికి వెళ్ళా నిజం చెప్పురా బాబు, చెప్పురా నిజము. ఎక్కడికి వెళ్ళారా? నిజం చెప్పు. అంటే పాస్కి వెళ్ళినామట, అర్జెంట్ అయిందా, ఇంకేం చేయలేదు. అరే ఇప్పుడు చెప్పు మొక్కున్నాడా, ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పుకొని సాయరా, డొక్కు రూమ్ లో తీసుకొచ్చి ఇక్కడ భయపడి చెప్తావు. అందరు పేపర్స్ వారా? నీకేమైంది కదా, నువ్వు చచ్చిపోయి కదా మమ్మల్ని ఎక్కడ పట్టుకుపోతావు భయం. నామకం ఎందుకు తీసుకుంటారా? పిట్ట పరిస్థితి అరే గంట మొక్కుమాట కాదు. లేరా వాడిని చూసొద్దాము. భయమేస్తుందిరా. ఒక్కసారి పోతే పోరా బాబు, భయమేస్తుందిరా. తిరిగి పోతున్నారా? ఏం తిరుగుతావు? వాడు తిరిగి చూస్తున్నాడు. రాజరి కొట్టింది సరిపోలేదురా. చాలా పరువున్నా బాబు. అంటే పవన్ దయాలు భయపెట్టరు కదా. ఏం చేస్తున్నారా? చూసా ఎందుకు వచ్చాను అసలు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అసలు ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది? మీ ఫ్రెండ్ ఉన్నాడే, ఉన్నాడు. మీ ఫ్రెండ్ నన్ను ప్రేమించి మోసం చేసినాడు. మీ ఫ్రెండ్ నన్ను ప్రేమించి. అసలు ఏం జరిగింది? నిజం చెప్పు. కరెక్ట్ చెప్పాలి. ఒకరోజు మీ ఫ్రెండ్ నన్ను ప్రేమించిన తర్వాత ఒకరోజు నన్ను ఒక చోటుకి తెలియక హింస చేసి మానభంగం చేసి ఒకరికి అమ్మేశారు. వాడెవడో కాదు, ఈ ఇంటి ఓనర్. వాడిని నేను చంపేశాను. మీ ఫ్రెండ్ నేను చంపేస్తాను. వాడిని చంపేస్తాను అని. లేదు, నేనే చంపేయాలి. నేను చంపేస్తా వాడిని. మీ ఫ్రెండ్ నేను చంపేస్తా. చంపేస్తాను వాడిని. వద్దు, నేను చంపేస్తా. పెట్టద్దు. తియ్యి. ఏంట్రా చెప్తే నిజమేనారా? నేనే చంపేస్తా. అవునరా, దాన్ని నేనే చంపేశా. ఇప్పుడు ఏంట్రా? చెప్తే నిజమేనా? అవును, అదేం బీకుతురా? అదే చెప్పారు. దాన్ని న్యాయం చేస్తావురా? అవులేగా. కొడతావురా? నాకు విముక్తి కలిగింది. చంపేస్తా. వద్దు. చంపేస్తా నిన్ను, నేను చంపేస్తా. చంపేస్తా అని చెప్పాను కదా. వద్దు, చంపేస్తా. వద్దు, చంపద్దు. చంపేస్తా నేను.
వాడు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా. వాడిని చంపొద్దు, వాడు ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాడు. వాళ్ళు చెప్పేది నిజమేనా? నిజమే, నిన్ను పోగొట్టుకుంటానని చాలా బాధపడుతున్నాను. నువ్వు నన్ను మోసం చేశావు, నేను నిన్ను మోసం చేయలేదు. ఇంకోసారి ఎవరిని మోసం చేయను. ఇంకో జన్మంటే ఉంటే నీకు నేను లవర్గా పుడతా. నేను మోసం చేశాను. ఇంకో జన్మంతో ఉంటే నువ్వే నా లవర్గా పుట్టాలని కోరుతున్నాను. రియల్ ఇస్తాను.